హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ నేర్చుకుందామండి. అదేంటంటే సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడి పండుతో కేసరి. చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడి పండు ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళకైతే భలే నచ్చేస్తుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక పెద్ద పండిన మామిడి పండు తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి అటువైపు ఇటువైపు కట్ చేసి చాకుతో ఈ విధంగా మధ్యలో స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని దీన్ని వెనక్కి విరిస్తే చక్కగా పీసెస్ అనేవి వచ్చేస్తాయి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న మామిడి గుజ్జు వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే స్క్రాప్ చేసి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోయకుండా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్నే మ్యాంగో పల్ప్ అంటారు, అంటే మామిడి పండు గుజ్జు. ఆ తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించాలి, లేదంటే మాడిపోతుంది. ఇది చక్కగా వేయిస్తే మనకి కేసరి రెడీ అయిన తర్వాత కూడా తినేటప్పుడు నోటి కింద గ్రాన్యూల్స్ లాగా తగిలి చాలా బాగుంటుంది. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. మరొక పొయ్యి మీద 4 కప్పుల వరకు నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత ఈ మరిగిన నీళ్ళని వేగిన ఈ రవ్వలో వేసేయాలి. ఇక్కడ తెలియడం కోసమని మళ్ళీ నేను మెజర్ చేసి చూపిస్తున్నాను అనమాట. డబుల్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లోనే ఇది బాగా దగ్గర పడిపోతుంది. నీళ్ళని దగ్గర పడిన తర్వాత 1.5 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం మ్యాంగో గుజ్జు 1 కప్పు వరకు వేస్తున్నాం కాబట్టి. లేదంటే మీరు 1.5 కప్పు పంచదార కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా పంచదార వేసేసి పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో మనం తీసి పెట్టుకున్న మ్యాంగో గుజ్జు వేసేయాలి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మామిడికాయ గుజ్జు ఈ కేసరిలో మొత్తం కలిసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కానీ నేను కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, అందుకని చాలా ఎక్కువ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అంతేనండి. మంచి షైనింగ్ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ మ్యాంగో కేసరి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్, ఈజీ. ఈ కేసరి మిశ్రమంతో నేను పూర్ణాలు చేస్తాను, బొబ్బట్లు కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి. చాలా టేస్టీగా కొత్తగా ఉంటాయన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ మామిడి పండు కేసరి మీరు ట్రై చేయండి. బాయ్.